హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోషల్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో 10th జియోగ్రఫీ ప్రిపరేషన్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ చూసాం. ఈ వీడియోలో హిస్టరీ బ్లూ ప్రింట్ అనాలిసిస్ చూద్దాం. మొదటగా హిస్టరీలో ఫస్ట్ లెసన్ ది రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. సో మనం 1 మార్క్ క్వశ్చన్స్ వీలైనన్ని ఎక్కువగా ఈ లెసన్ నుంచి నేర్చుకోవాలి. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క లెసన్ పై ఫోకస్ చేయడం వల్ల 9 మార్క్స్ వస్తాయి. సో 9 మార్క్స్లో ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా ప్రిపరేషను ఉండాలి. సో ఈ లెసన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. నెక్స్ట్ లెసన్ నేషనలిజం ఇన్ ఇండియా నుండి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో ఈ లెసన్ నుంచి ఎక్కువ 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకోవాలి. ముఖ్యంగా జలియన్ వాలాబాగ్, ఖిలాఫత్ ఉద్యమం, అలాగే రౌలత్ యాక్ట్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, అలాగే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంటి అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవాలి. అలాగే నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనే లెసన్ డిలీట్ చేశారు. నెక్స్ట్ లెసన్ ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ 2, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. మ్యాప్ పాయింటింగ్ కూడా 2 వస్తాయి. ఈ లెసన్పై స్లో లెర్నర్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. కనుక ద మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబల్ వరల్డ్ ఈ లెసన్ మీద స్లో లెర్నర్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్ లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి, అలాగే 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, మ్యాప్ పాయింట్కి 2 మార్క్స్ వస్తాయి. ఈ లెసన్ నుంచి మొత్తం 12 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 8 మార్క్స్ క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్గా ఉంటుంది. కనుక నేషనలిజం ఇన్ ఇండియాలో 8 మార్క్స్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ రాకపోతే ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్లో నుంచి మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తే దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో బ్లూ ప్రింట్కి తగ్గట్టుగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివితే మీ ప్రిపరేషను ఈజీ అవుతుంది. ఓకే, ఈ నెక్స్ట్ సివిక్స్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ కావాలనేవారు కామెంట్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.